ఇంకా అటు చూసినట్టయితే 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు 2000 రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా? అసలు కన్ఫామ్ అది. ఎవడేం చెప్పుకున్నది మాత్రం వచ్చి జగనే. కానీ ఇక్కడ జగన్ని అసలు ముఖ్యమంత్రి కానీ అన్న పవన్ కళ్యాణ్ అసలు వాడి ఈడి మాటలు అవసరం లేదు, వచ్చేది జగనే. అది అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? గట్టిగా అంటే అసలు చెప్పు ఎన్ని ఇచ్చాడు ఆయన, పథకాలు ఎన్ని ఇచ్చాడు. బాగా న్యాయం చేశాడన్న. మైనార్టీలకి న్యాయం చేసింది ఒక్క జగన్ తప్ప ఎవరు చేయాల. ఈ దెబ్బ సీఎం పక్క జగనే, ఇంకెవరు లేరు. పవన్ కళ్యాణ్ కలిసినా, చంద్రబాబు కలిసినా, బీజేపీ కలిసినా, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కలిసిన మటుకు ఈ దెబ్బ వచ్చేది జగనే. చెప్పింది ఆయన అది కూడా చెప్పాడు, నీకు న్యాయం జరిగితేనే ఓటే, లేకపోతే ఏమన్నాడు. అది చాలుగా. ఒకటి ఇంకోటి కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత జగన్ ఎంత గొప్పగా చేశాడు, మీకు ముస్లిం మైనారిటీలు కూడా అంటున్నావు కదా, మరి అంత గొప్పగా పరిపాలిస్తున్నప్పుడు జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అటు చూసినట్లయితే జగన్ కూతుర్లకి రాజకీయాలకి అసలు సంబంధం లేదు, వాళ్ళు ఇతర దేశాలు చదువుకున్నారు, కానీ రాజకీయాలకు ఆడపిల్లలు లాక్కొస్తున్నారు, వాళ్ళ మీద అసభ్యకరంగా సెల్లులో పోస్టులు పెడుతున్నారు. మీరేమంటారు? స్వార్థం రాజకీయం అండి ఇది. స్వార్థం, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇలా ఏంటంటే షర్మిల ఉంది, ఇప్పుడు మాకు వైఎస్ జగన్ తప్ప షర్మిల గురించి మాకు వద్దు. రాజశేఖర రెడ్డి గారి కూతురే ఆమె కూడా. మాకేంటంటే మాకు ముఖ్యం మన జగన్ అన్న ముఖ్యం. ఆయన ఏంది ఇలా ప్రతి ఒక్కరికి మతాలొద్దు, కులాలొద్దు, మనం ఏంటంటే మంచి చేస్తేనే ఓటేయండి, లేకపోతే ఓటేద్దంటారు. వాళ్ళే ఉంటారు మా కులం ఇది, మా కులం ఇది, మా కులాలు మాకు ఓటేయండి అంటారు. మా జగన్ మొదటి అలా అనట్లా, మీకు మంచి, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మీరు ఓటేయద్దంటాడు. ఈ దెబ్బ ఖచ్చితంగా జగనే ముఖ్యమంత్రి. అది మరి ఇప్పుడు చూసినట్టు తెలుగుదేశం జనసేన ఆల్రెడీ పొత్తున్నాయి, మీకు తెలిసిందే. వాటితో పాటు ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా జత కడితే 3 పార్టీలు లేకుండా జగన్ పరిస్థితి. 3 పార్టీ కాదు 100 పార్టీలు కలిసినా మా జగన్ అన్న ఎదురు దెబ్బకు వాళ్ళు చాలలేరు అంతే. కానీ అట్లా చూసినట్టయితే ఇప్పుడు నారా లోకేష్ కూడా ఏమన్నా అంటే, నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్ చూస్తే వైసీపీ వాళ్ళు భయం పడుతుంది అన్నారు. అసలు ఏంటన్నా రెడ్ బుక్ అన్న? ఏముండదన్న, వాళ్ళు 100 మంది కలిసినా జనం వేస్తే గెలవాలి ఎవరైనా కానీ. ఇప్పుడు మేము మనుషులు, జనం మొత్తం వేస్తేనే వాళ్ళు గెలిచేది. నాయకులు 100 మంది ఉండని, జనం వేస్తే గెలిచేది. ఇవాళ చూడండి, ఇవాళ ఈ సభ చూడండి, వాళ్ళు సభలు పెట్టారు, జనాలు వచ్చారా? ఎందుకు రాలేదు? వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వచ్చేటప్పటికి వాళ్ళది వేరు, మేము తిందామా ఉందామా మా వాళ్ళని కూడా చేయాలి. జగన్ అలా కాదు, ఎవరు మా ఓడు కానీ మా ఓడు కానివ్వండి, ఆయనకి వీలైతే ఆయనకు ఉంటే ఇవ్వండి అంటున్నాడు. మా వాళ్ళు నాకు ఓటు వేసినా వేయకపోయినా పర్లేదు అంటున్నాడు. దట్ ఈజ్ జగన్. ఈ దెబ్బ వచ్చేది జగనేనండి, కన్ఫామ్ అండి.